అధికార పార్టీకి అన్ని తానే నడిపిస్తున్న గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైన నేటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం చాలా దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం వరంగల్పేటలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో అదానీ వ్యవహారంలో ప్రభుత్వాలు మౌనం వహించడంతో పాటు ప్రజలపై కరెంటు ఛార్జీలను పెంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, సురేష్ బాబు, రాధాకృష్ణమూర్తి, అంజిబాబు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దొంగలకు ఒత్తాసు పలుకుతా ఉంది. దేశ సంపద అంతా కూడా మరి అదానీకి, అంబానీకి కట్టబెడుతున్న పక్క మరి ప్రతి దేశం అంతా కూడా మరి వామపక్షాలు, దాంట్లో ప్రత్యేకంగా సిపిఐ ఇప్పటికే అనేక ఆందోళన చేసింది. ఏ ఆందోళన కూడా మరి వాస్తవంగా మోడీ గారు మరి నిజాయితీ పరుడని, చౌకేదారని చెప్తా ఉన్నాడు, కాపలాదారని. మరి దేనికి కాపలా కాస్తాడని కూడా అర్థం కాని పరిస్థితి. దొంగల కాపలా కాస్తా ఉన్నాడా? దొంగతనం చేసేదానికి ప్రజలకి దొంగతనం నుండి కాపలా కాస్తున్నాడు అర్థం కాని పరిస్థితులు. మరి మోడీ గారు ఉన్నారు. ఓ పక్క బ్యాంకుల్ని రెండో పక్క దేశ సంపద అంతా కూడా దేశ సంపదనంతా కూడా మరి లూటీ చేస్తున్నా, లూటీదారులు కాపలా కాస్తున్నా మోడీ గారు వెంటనే మరి అదానీ మీద చర్యలు తీసుకోవాలి. అదానీని కూడా అరెస్ట్ చేయకుండా మరి చేసే కుట్రలు మానుకోవాలి. ఏదైతే ఇతర దేశాల్లో దొంగ అని చెప్తున్నా కూడా ఇక్కడి నుంచి మాత్రం ఆయన మాట చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడుకోవడం కోసం దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్స్ డేగా పరిగణిస్తూ కార్యక్రమాన్ని ధర్నా రూపంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా అమెరికా దేశంలో దొంగగా గుర్తించి కేసు నమోదు చేసిన అదానీ ఇక్కడ మాత్రం దొరబాబులాగా తిరుగుతూ ఉన్నాడు. అదానీ ముఖ్యంగా విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి 4 రాష్ట్రాల్లో లంచాలిచ్చి తన యొక్క ప్రాపకాన్ని గడుపుకోవడానికి చేసిన ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి 17,500 కోట్లు అప్పుగా 17,500 కోట్లు లంచంగా ఇచ్చాడని ఖచ్చితమైన ఆరోపణలు అదానీ వైపు నుంచి తెలియజేస్తూ ఉన్నారు. దీని ఫలితంగా సుమారు 25 సంవత్సరాల పాటు లక్షల కోట్ల భారం ప్రజలపైన పడి విద్యుత్ ఛార్జీలు ఇప్పుడున్నాటితో పాటు ఇంకా డబులు త్రిబులు అయ్యి మోయలేని భారంగా పరిగణించే పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత